పోతున్నారు కదా. అవును రేపు అవును అధికారులు ఐపీఎస్ వదులుతారా మరి ఇక్కడ వ్యవహారం? అవును నాకున్న సాక్ష్యాలు ఇదంటే అప్పుడు కూడా వాళ్ళకున్న సాక్ష్యాలే కదా. అవును ఒక రకంగా చెప్పాలంటే ఒక సున్నితమైన గీత ఉంటది వ్యవస్థలో, ఆ గీత చెరిపేశారు. చెరపడం కాదు, అక్కడ చెక్కేశారు. మొత్తం గీత దీని కనబడకుండా ఇంపాక్ట్ చేశారు. చాలా డేంజరస్ గా ఉంటది రాబోయేటటువంటి రోజులలో. ఈ గనక ముగింపు పలక్కపోతే వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు, రాబోయే రోజుల్లో ఏ పోలీస్కి సెక్యూరిటీ ఉండదు, ఏ అధికారికి సెక్యూరిటీ ఉండదు, ఏ రాజకీయ నాయకుడికి సెక్యూరిటీ ఉండదు. అవును అందరూ జైళ్ళ అధికారుల దగ్గరే తిరగతా ఉండాలి. ఇక అది నడిచేది ప్రస్తుతం. కానీ ఒకటిసారి దీంట్లోకి వెళ్ళిన తర్వాత అంటే మొత్తం నిన్న కసిరెడ్డి ఇది చెప్పాడు అది చెప్పాడని లేదంటే ఏంటి అది అవన్నీ చూస్తే మెయిన్ లిక్కర్ పాలసీ అనేది ఏదైతే ఉందో వాస్తవానికి మనకి అప్పుడు తెలిసింది ఏంటి అంటే లిక్కర్ పాలసీ అంటే ఎలా ఉంటది, దాని విధి విధానాలు ఎలా ఉంటాయంటే మద్యపాన నిషేధం దిశగా రేట్లు పెంచుతారు, బ్రాండ్లు మారుస్తారు, ఆ రకమైన పాలసీ తీసుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు రాస్తున్నది ఏంటి, అది కూడా విజయసాయి రెడ్డి గారి నివాసంలోనే దీనికి సంబంధించింది అంతా జరిగింది. మొన్న ఆయన చెప్పింది ఏంటి, మొదట 2 భేటీల్లో ఉన్నాను, తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, పాలసీకి సంబంధించి నాకు తెలియదు, పక్కన పెట్టేశారు నన్ను. కానీ ఇక్కడ ఏంటి, ఎవరెవరి దగ్గర నుంచి ఎంత తీసుకోవాలి, ఆ ముడుపులు ఎవరెవరికి ఇవ్వాలి, ఏ డిస్టిలరీలకి దగ్గర నుంచి ఎంత కమిషన్ తీసుకుని ఏ కాంట్రాక్ట్లు వాళ్ళు అప్పించాలి, ఇదా లిక్కర్ పాలసీ అంటే జరిగేది, విధి విధానాలు ఇది తీసుకున్నారా? నేను ఎందాక చెప్పింది అదనుకుంటాం, ప్రపంచం అంతా అదనుకుంటది.